హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రణీత కుప్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ములు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసా. బట్టల వ్లాగ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి, అంతే కదా. సో ఎవరి అవుట్ఫిట్స్ ఏంటి అన్నది అలా వీడియో చూస్తూ తెలుసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూఎస్ కస్టమర్ కోసం మేము కస్టమైజ్ చేసిన ఫెస్టివల్ అవుట్ఫిట్స్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఇవన్నీ ఫ్యామిలీ కాంబో అండి. కొన్ని అయితే సిమిలర్ క్లాత్స్, వాళ్ళ మామ్కి ఒకటి డిఫరెంట్ ఉంది. అండ్ ఈ ఫ్యామిలీ కాంబోతో పాటు ఇంకొకటి సపరేట్ లెహెంగా కూడా చూపిస్తా. అండ్ ఫస్ట్ కస్టమర్తో మేము ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాం, వాళ్ళకి అవుట్ఫిట్ ఫొటోస్ ఎలా సెండ్ చేస్తున్నాం, అవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్ చూపిస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్ షేర్ చేస్తాము వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్డ్. సో దాంట్లో నుంచి వాళ్ళు చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని వాళ్ళు ఎలా డిజైన్ చేయమంటున్నారు, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని నెక్స్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది కంప్లీట్ క్రీమ్ కలర్ లెహంగా. కింద బార్డర్కి మాత్రం బార్డర్ అని కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఇంచెస్ వరకు ఫుల్ వర్క్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట, సిల్వర్ కలర్. అండ్ దీనికి హైలైటింగ్ సీక్వెన్సే, కింద బార్డర్ కూడా హైలైట్. మనం ఎక్స్ట్రా లేస్ తీసుకొని యాడ్ చేయని అవసరం లేదు, ఆల్రెడీ ఫ్యాబ్రిక్కే వచ్చింది కాబట్టి సో ఇట్స్ ఫైన్. అండ్ దీనికి సైడ్ డోరీస్ అండ్ జిప్ పెట్టామన్నమాట. బ్లౌజ్ లెహెంగా సేమ్ ఫ్యాబ్రిక్తోనే చేసాం. దుపట్టా ఒకటి డిఫరెంట్, ఇప్పుడు రీసెంట్గా మన ట్రెండ్ అదే కదా. ఫస్ట్ అయితే కస్టమర్ కలంకారీ ప్రింట్ కావాలి అని అనుకున్నారు. ఇట్లాగే లెహెంగా అండ్ బ్లౌజ్ సేమ్ కాంబినేషన్తో, దుపట్టా డిఫరెంట్ కాంబినేషన్తో. కానీ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తను ఇదే ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా డిజైన్ నెక్ వి షేప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతే సింపుల్గానే. హ్యాండ్స్కి ఒక్కటి సేమ్ బార్డర్ యాడ్ చేసామన్నమాట. మిగతా అంతా చెప్పా కదా, బాడీకి మొత్తం సీక్వెన్స్ వచ్చింది. సో ఎక్స్ట్రా వర్క్ కానీ ఇంకా లేసెస్ కానీ ఇంకేం అవసరం లేదు ఈ ఫ్యాబ్రిక్కి. అండ్ కమింగ్ టు ద దుపట్టా, దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో మేము అన్ని కలర్స్ అట్లా పెయిరప్ చేసి వాళ్ళకి నచ్చినట్టు చూపించామన్నమాట. సో తనకైతే ఫైనల్లీ ఎల్లో దుపట్టానే నచ్చింది. తనకు ఆ లైట్ ప్యారెట్ గ్రీన్ దుపట్టా కూడా నచ్చింది, బట్ షీ ప్రిఫర్డ్ దిస్ కలర్. అంటే ఫొటోస్కి కానీ లైక్ కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా, మొత్తం లెహెంగా అంతా కొంచెం లైట్ కలర్ ఉంది. సో షీ ప్రిఫర్డ్ దట్. అండ్ ఫైనల్లీ ద అవుట్పుట్ ఈస్ లైక్ దిస్. కస్టమర్ ఫోటో కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. మీ అందరికీ లెహెంగా ఎలా అనిపించింది, ఎంత రేట్ చేస్తారు 1 to 10 నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, ఇవన్నీ శ్రావణి వాళ్ళ ఫ్యామిలీ అవుట్ఫిట్సే అనమాట, కాంబినేషన్ అవుట్ఫిట్స్. కిడ్స్ అండ్ వాళ్ళ హస్బెండ్కి సేమ్ కాంబినేషన్స్. అండ్ తనొక్కటే డిఫరెంట్గా తీసుకుందనమాట. యాక్చువల్గా క్రీమ్ కలర్లో ఇంకొకటి ఉంది, అది లాస్ట్లో చూపిస్తాను. లెట్స్ మూవ్ టు ద కిడ్స్ అవుట్ఫిట్స్. సో ఫస్ట్ అయితే వాళ్ళ పాప ఫ్రాక్ చూపిస్తాను. ఇవన్నీ రా సిల్క్లోనే అనమాట. కమింగ్ టు ద ఫ్యాబ్రిక్, ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్, సెల్ఫ్ బూటీస్ వచ్చాయి, లైక్ బనారసి ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది కదా మనకు అట్లాగే. అండ్ ఇది స్లీవ్లెస్ ఫ్రాక్, దీనికి ఓవర్ కోట్ కూడా ఉంది. సో తర్వాత ఎక్స్టెన్షన్ కోసం లోపల కింద కొంచెం క్లాత్ కూడా ఒక 4-5 ఇంచెస్ ఫోల్డ్ చేసి పెట్టామన్నమాట. సో దిస్ ఇస్ ద ఓవర్ కోట్. అండ్ ఇది డోలా సిల్క్ అనమాట, ఫ్యాబ్రిక్ పైన తీసుకుంది. సో తను ఫస్ట్ చూస్ చేసుకుంది కలంకారీ కాబట్టి, సో వీళ్ళ కిడ్స్కి మాత్రం కలంకారీతోనే పెయిరప్ చేసాము. అండ్ నేను కిడ్స్ ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేసిన వాళ్ళు వేసుకున్నవి. ఇవన్నీ వాళ్ళు ఉగాదికే వేసుకున్నారనమాట. దిస్ ఈజ్ వెరీ లేట్ వీడియో. సో దగ్గర నుంచి నేను చూపిస్తున్నా మీకు. ఓవర్ కోట్కి మొత్తం స్కాలప్ డిజైన్ వచ్చింది అండ్ ఫ్రంట్ టై చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. అండ్ ఇది నెక్స్ట్ అవుట్ఫిట్ వాళ్ళ బాబుకి. సో కుర్తా అండ్ ఓవర్ కోట్ తనకు కూడా అలాగే, పాపకి బాబుకి సిమిలర్గానే ఉంటుంది. అండ్ ఓవర్ కోట్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తోనే, ఇది కూడా డోలా సిల్కే. సో దీనికి కూడా ఓవర్ కోట్ ఇలా ఉంది. అండ్ వేసుకున్న ఫోటో కూడా నేను పక్కన షేర్ చేస్తాను. సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, అంటే కొంచెం గోల్డ్ కలర్లో అండ్ పైన ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందన్నమాట. కిడ్స్కి కంఫర్టబుల్, యాక్చువల్లీ వాళ్ళకి ఏం కుచ్చుకోకుండా ఫ్రీగా ఉండాలి కదా, మెయిన్ రిక్వైర్మెంట్స్ అవే ఉంటాయి కిడ్స్ విషయంలో అయితే. అండ్ కమింగ్ టు ద వన్ మోర్ అవుట్ఫిట్, వాళ్ళ హస్బెండ్కి కూడా సేమ్ కుర్తా కిడ్స్కి ఉన్న ఫ్యాబ్రిక్తోనే. సో జస్ట్ కుర్తా ఒకటే కావాలి అని అన్నారనమాట. సో నేను ఆ ఫొటోస్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా. సో ఫైనల్గా
వీళ్ళ ఫ్యామిలీ కాంబో అవుట్ఫిట్స్ చూసారు కదా, మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా ఈ అవుట్ఫిట్స్ ఇలాగా ఒకవేళ డిఫరెంట్గా అయినా మాతో కోఆర్డినేట్ అయి చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా బొటిక్ లింక్, వాట్సాప్ లింక్, ఎవ్రీథింగ్ ఇస్తాను, మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో అండ్ మీరు ఈ అవుట్ఫిట్స్కి ఎంత రేట్ చేస్తారో 1 on 10 అవి కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ అవుట్ఫిట్, అండ్ ఇది వేరే కస్టమర్ది. సో ఇక్కడికి తెప్పించా అనమాట, ఇక్కడ నుంచి డిస్పాచ్ చేస్తాను అందరికీ నేను. ఇదైతే నారాయణపేట్ లెహెంగా. వాళ్ళు ఎప్పటి నుంచో నారాయణపేట్ లెహెంగా కావాలి అని అనుకుంటున్నారు. కరెక్ట్ కలర్ కాంబినేషన్ దొరకక ఇన్ని రోజులు వెయిట్ చేశారనమాట. వాళ్ళకు కూడా పిక్స్ అన్నీ సెండ్ చేస్తే సో వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వెరీ సింపుల్గానే కావాలి. ఇది వాళ్ళ పాపకు అనమాట, తను 14 year old. దుపట్టాస్ మాత్రం 2 కావాలి అని అడిగారు. ఒకటి మాత్రం ఇది శారీ తీసుకున్నాం కాబట్టి దానికి పైన ఒక బార్డర్, కింద ఒక బార్డర్ వస్తుంది. సో పైన బార్డర్ని తీసి కాటన్ ఫ్యాబ్రిక్ సేమ్ డయబుల్ డై చేసామన్నమాట. ఇది కాటన్ దుపట్టా, దానికి 4 sides లేస్ యాడ్ చేసాం. ఇంకొక దుపట్టా వచ్చేసి అది కూడా డయబులే. సో ఫస్ట్ కాంబినేషన్ ఇది చూడండి. ఇదైతే కంప్లీట్ దీని లుక్కే డిఫరెంట్ అనమాట. వేరే ట్రెడిషనల్ వేరే లుక్ వచ్చేస్తుంది ఈ దుపట్టా వేసుకుంటే. అండ్ ఈ దుపట్టా అయితే చినోన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. దానిపైన ఆల్రెడీ బూటీస్ ఉన్నాయన్నమాట, సీక్వెన్స్ బూటీస్. దానికి కూడా లేస్ యాడ్ చేసాము. ఇది డయబుల్ చేపించాం, 2 color షేడ్స్లో డై చేపించాం. ఎట్లా అయినా వేసుకోవచ్చు మనం, యాష్ పైన వచ్చేలాగైనా ఆర్ రెడ్ కలర్ అయినా. సో 2 combinations వేసుకోవచ్చు. అండ్ దుపట్టా కూడా కొంచెం పార్టీ వేర్ లుక్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. నేను మ్యానిక్విన్కి వేసిన ఫోటో కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తున్నా, అది కూడా చూడండి. బ్లౌజ్ డీటెయిలింగ్ వచ్చేసరికి వెరీ సింపుల్ అండి. ఫ్రంట్ బ్యాక్ యూనెక్ అంతే నార్మల్గా, ఎల్బో స్లీవ్స్ పెట్టాము, అది కూడా బార్డరే. ఎందుకంటే టీన్ గర్ల్స్ కదా, సో వాళ్ళకి అంత ఎక్కువగా ఇష్టపడరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. సో ఇవి లెహెంగాస్. ఇంకొకటి ఫ్యామిలీ కాంబినేషన్స్. అండ్ ఇంకోటి స్టార్టింగ్లో ఒక క్రీమ్ కలర్ది శ్రావణి ఆల్రెడీ చూస్ చేసుకుంది అని చెప్పాయి కదా. సో అది తనకు ఆల్రెడీ ఒకటి మంగళగిరి శారీ ఉన్నదనమాట. సో దానికోసం బ్లౌజ్ కావాలి అని అడిగింది. సో ఆ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్లో ఉన్న మిషన్ ఎంబ్రాయిడరీ చేయించామన్నమాట ఈ బ్లౌజ్కి. అండ్ ఇదే కాదు, చాలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ చేయించాం మేము మిషన్ ఎంబ్రాయిడరీ. అవన్నీ సపరేట్ ఒక వీడియో చేస్తా. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూపిస్తా. తన శారీ అయితే కొంచెం డార్క్ లావెండర్ షేడ్లో ఉంది. తను క్రీమ్ కలర్లో కావాలనుకుంది. ఇది ప్యూర్ రా సిల్క్ టిష్యూ అనమాట. దీనిపైన ఎంబ్రాయిడరీ చేయించాం కంప్లీట్గా. అండ్ ఇట్లా బ్యాక్ సైడ్ మొత్తం నెక్ షేప్కి మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ హ్యాండ్కి ఇట్లా బూటీస్ వచ్చేసి మళ్ళీ కింద బార్డర్ కూడా ఎంబ్రాయిడరీ. ఫ్రంట్ సైడ్ ఒక సైడే వచ్చిందనమాట. దీనికి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాం, సో బ్యాక్ నెక్ బాగా హైలైట్ అవ్వాలి అని. అండ్ ఎల్బో స్లీవ్సే పెట్టి చిన్న డోరీస్ యాడ్ చేసాం. అసలు బ్లౌజ్ అయితే ఎంత బాగుందో, వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చింది. ఇంకొకటి కూడా ఆర్డర్ చేశారు. సో మీకు ఎలా అనిపించినాయి అవుట్ఫిట్స్? మీకు కూడా నచ్చాయా? మీరు కూడా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా, పోనీ ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. బాయ్, టేక్ కేర్.